నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, కుటుంబ వశీకరణ, డబ్బు వశీకరణ, పెళ్లి, సంతానం వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యకైనా ప్రత్యేకమైన వశీకరణలు చేయబడును. నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా పూజలు చేయబడును. ఫోన్ ద్వారా సంప్రదించండి 9515466718. ఈరోజు పంచాంగం జూలై 11, 2025 శుక్రవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 5:42 సూర్యాస్తమయం సాయంత్రం 6:44. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి పాడ్యమి తిథి జూలై 10 గురువారం రాత్రి 1:47 నుండి జూలై 11 శనివారం తెల్లవారితే 2:02 వరకు పాడ్యమి తిథి అనేది ఉంటుందండి. అంటే శుక్రవారం పూర్తిగా పాడ్యమి తిథి అనేది ఉంటుంది. తదుపరి ఆషాఢ బహుళ విద్యా తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం జూలై 11 శుక్రవారం ఉదయం 6:37 వరకు ఉంటుంది. తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి ధనుర్రాశి. శుక్రవారం మధ్యాహ్నం 12:09 వరకు ఉంటుంది. తదుపరి మకర రాశి ప్రారంభమవుతుంది. యోగం వైద్యుతి రాత్రి 8:44 వరకు. తదుపరి విష్కుంభ. కరణం బాలవ మధ్యాహ్నం 2:12 వరకు. తదుపరి కౌలవ రేపు తెల్లవారితే అనగా శనివారం తెల్లవారితే 2:10 వరకు. తదుపరి తైతల గర. చూశారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం మధ్యాహ్నం 2:53 నుండి సాయంత్రం 4:33 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:09 నుండి ఉదయం 9:01 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:30 నుండి మధ్యాహ్నం 1:22 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 10:30 నుండి మధ్యాహ్నం 12 వరకు. యమగండం మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4:30 వరకు యమగండం అనేది ఉంటుంది. గుళిక కాలం ఉదయం 7:14 నుండి ఉదయం 8:58 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:16 నుండి తెల్లవారితే 5:04 వరకు. అమృత గడియలు రాత్రి 12:33 నుండి రేపు తెల్లవారితే అనగా శనివారం తెల్లవారితే 2:13 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 నుండి మధ్యాహ్నం 12:47 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, శ్రీనివాసుని గోత్రం ఏమిటి? ఏ భరద్వాజ గోత్రం, ఆప్షన్ బి వశిష్ఠ గోత్రం, ఆప్షన్ సి అంగీరస గోత్రం. మీ కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని ర్యాపిడ్ ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న, మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి అడిగినట్లయితే అదే ప్రశ్న మన యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తామండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న, శ్రీనివాస పద్మావతిల వివాహం ఏ రోజు జరిగింది, ఏ తిథిలో? దానికైతే జవాబు ఆప్షన్ సి వైశాఖ శుద్ధ దశమి అండి. మరి ఈ ప్రశ్న కరెక్ట్గా సమాధానం చెప్పింది ఎవరో ఇప్పుడు చూద్దాము. టి పద్మ గారు, సిహెచ్ అరుణ గారు, మూర్తి దుర్గా గారు, త్రినాథ్ పొన్నాడ గారు, మాణిక్యరత్నం గారు, అశోక్ దెంటకుర్తి గారు, కొమ్మరగిరి రామారావు గారు, మరియు రామప్ప గారు, మరియు సద్దం సరస్వతి గారు. వీలైతే కరెక్ట్గా సమాధానం అయితే చెప్పారండి. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు మరి పిల్లలు అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన తెలియచేయండి. మీ పేర్లు నేను పలకడంలో తప్పు ఉంటే కిందన మీ పేరుని కూడా కామెంట్ చేసుకోండి. అదేవిధంగా మీరు ఇక్కడ వరకు వీడియో చూసారంటే మీకు వీడియో నచ్చే ఉంటుంది. ప్లీజ్ లైక్ చేసి వీడియోని కంటిన్యూ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఈరోజు ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రపంచ జనాభా దినోత్సవం అండి. మరియు తెలంగాణ ఇంజనీర్ల దినోత్సవం కూడా. మరియు ఈరోజు
సంగీత దర్శకుడు మణిశర్మ గారు పుట్టినరోజు అండి. ఆయనకి మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ కూడా శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మంచిదేననే విషయం ఇప్పుడు చూద్దామండి. ఈరోజు వివాహాలకి గృహప్రవేశాలకి అయితే ముహూర్తాలు లేవండి. పౌర్ణమి అయింది లేకపోతే మంచి తిథి అనే అయినా కూడా మూఢమైనా కూడా ఆషాఢంలో ముహూర్తాలు అయితే ఉండవండి పెళ్ళిళ్ళకి గృహప్రవేశాలకి వాటికి. కొంతమంది కామెంట్ అయితే చేస్తున్నారు. అదేవిధంగా మనకి సాధారణంగా రోజువారీ పనులు చేసుకోవచ్చండి. అది ఇంట్లో దిగడానికి అయితే ఈరోజు మంచిది. మరియు స్లాబ్లు వేసుకోవడానికి కూడా ఈరోజు చాలా మంచిది అండి. మరియు ఇళ్ళ స్థలాలకైనా ఇల్లులకైనా రిజిస్ట్రేషన్లు చేసుకోవాలన్నా వాటికి సంబంధించి అడ్వాన్స్లు ఇవ్వాలన్నా కూడా మంచిదేనండి. మరియు బోర్లు తీయడానికి కూడా మంచిదే. అదేవిధంగా ఉద్యోగాలకైనా ఎగ్జామ్స్కైనా అప్లై చేయడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.